ఇప్పుడు అంటే తను చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అంత ముందుకొచ్చింది. ఎంతగా తను ఫీల్ అయ్యి ఉంటే, ఎంతగా తను భరిస్తూ వస్తూ ఉంటే ఈ విధంగా మాట్లాడిందో ఇలా అంత చాలామంది పెద్ద భరించారమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలామంది చాలా రకాల బాధలు భరించారు. ఈ అమ్మాయి ఎంతగా వెక్స్ అయిందంటే, ఇంకా నేను బరస్ట్ అయిపోవాలని బరస్ట్ అయిపోయింది. చిన్నపిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే అమ్మాయికి ఒక 25 ఏళ్ళు దాటితే ఈ టైప్ ఆఫ్ ఉండదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఫ్రాంక్లీ ఈ అమ్మాయి ఏంటంటే పాపం చెప్పేవాళ్ళు లేక అమ్మాయి కెరీర్ ఇప్పుడు వీళ్ళందరూ కామను. నువ్వెప్పుడైనా సరే ఒక బయటకు అడుగేసిన తర్వాత రాయేసేవాడు ఉంటాడు, ముళ్ళేసేవాడు ఉంటాడు, పువ్వులేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. భరించాలి. ఆ భరించే శక్తి పాపం ఇంకా పిల్లకి రాలా. అందుకే బయటకు వచ్చింది. దీనివల్ల కూడా ఒక మంచి జరిగింది అనుకుందాం కొద్దిసేపు. ఇక మీదటైనా రియాలిటీ షోల్లో అమ్మ మనం ఇలా ఉంటే డేంజర్ రా అని జడ్జిలు మారుతారు. ఇప్పుడు నాలాంటి ఎవడో చెప్తే అమ్మ వీడు తిడుతున్నాడు రా మనల్నైనా డైరెక్టర్లు మారుతారు. అలా మారుతారు అనుకో మనం. ఇది నిజం కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళది కాదంటే నాతో మాట్లాడమని చూద్దాం. ఇప్పుడు వాళ్ళది కాదు. ఇప్పుడు జడ్జి డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ ఇవ్వకుండా చేస్తుంటే నిజంగా గ్రేటే ఆ షో. కానీ ఏ షో అలా జరుగుతుంది చెప్పమని నాకు. మధ్యలో ఎందుకు ఆపేరా? బాగా రాకపోతే ఆపుతారు. రియాలిటీ షో అంటే మొదలెట్టిందా తాపకూడదు. తప్పు వస్తే తప్పు పాడు. తప్పు పాడాగా ఇప్పుడు ఎలిబెట్ చేయి. అంటే నీకు జనాల కోసం పాట బాగా రావాలి. కానీ తప్పు పాడిన విషయం అప్పుడు తెలుస్తుంది నీకు. అదే తను కూడా చెప్పింది కొన్ని సందర్భాల్లో లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎంత బాగా పాడావు అని చెప్పి ఎంత బాగా ఆ లిరిక్స్ ఇప్పుడు లిరిక్స్ మర్చిపోతారు. వాళ్ళని ఎంత బాగా పాడేవంటారు. అంటే పాట గురించి చెప్తారు, లిరిక్స్ గురించి చెప్పరు. ఎందుకంటే లిరిక్స్ గురించి చెప్తే ఆ అమ్మాయిని ఆపేయాలి. మైనస్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఏంటంటే ఫేవరిజం అమ్మ పక్కగా. ఎవరికి ఫేవరిజం ఉంటుందో వాళ్ళు కొంచెం ఎలివేట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటుంది. అది తప్పని అన్నాం. బట్ అది పాలు ఎక్కువైపోకూడదు. ఇలాంటి వాటిలో జరగకూడదు. నీకు ఫేవరిజం ఉందా? అమ్మాయిని ఎలిమినేట్ చేసి లిరిక్ తప్పున అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి స్టూడియోలో పాడించుకో మంచి పాట. అది ఫేవరిజం ఉంది కాబట్టి. కానీ అక్కడ ఏంటి జరుగుతుంది? అక్కడ ఎవడైతే నిజాయితీగా ఉన్నాడో వాడికే ఇస్తున్నా నీ నిజాయితీ నిలబడుతుంది. అక్కడ ఎవడైతే తప్పు చేశాడో లిరిక్ తప్పు బాగా పాడావు కానీ లిరిక్ తప్పు పాడేసావు అబ్బాయి కుదరదు అని చెప్పగలగాలి నువ్వు యాజ్ ఎ జడ్జ్. అంటే సార్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటారు? ఇండస్ట్రీలో అంటే ఆస్కార్ విన్నర్ అయిన వాళ్ళని కూడా ఈ విధంగా మాట్లాడింది. అమ్మాయికి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందా? ఇండస్ట్రీలోకి మళ్ళీ ఆహ్వానిస్తారా? ఎందుకు ఆహ్వానించరు? ఇప్పుడు అమ్మాయి ఆస్కార్ విన్నర్ అంటే ఏంటి? నా ఉద్దేశం ఆస్కార్ చాలా గొప్పదనా ఏంటి అంటే నా ఉద్దేశం. నాకు తెలియక అడుగుతున్నాను. చాలాసార్లు 3 సార్లు అన్నా ఆస్కార్ విన్నర్ అని. ఎవరు ఆస్కార్ విన్నర్ ఇందులో? కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు వాళ్ళిద్దరూ ఆస్కార్ విన్నర్సే. ఎలా అంటే చంద్రబోస్ గారు కీరవాణి గారు అంతకన్నా గొప్ప పాటలు ఏం చేయలేదు అంతకుముందు. ఈ నాట్ పాట అద్భుతమైన పాట నీ ఉద్దేశమా? అలా అని కాదు, అవార్డు వచ్చింది కదా సార్. సినిమాకి వచ్చింది, సినిమాలో వచ్చింది. ఈ పాట అయితే పాపులర్ అయింది. ఇది గొప్ప పాట కాదు, గుర్తుపెట్టుకో. ఇది ఖచ్చితంగా నాటు పాట, చాలా అద్భుతమైన పాట. గొప్ప పాట అంటే నేను అస్సలు ఒప్పుకోను. అది ఎవరితోటైనా విభేదిస్తాను. అంతకన్నా గొప్ప పాటలు కీరవాణి గారు చాలా గొప్ప పాటలు చేశారు. అంతకన్నా గొప్ప పాటలు చంద్రబోస్ గారు రాశారు. ఇది పిచ్చి పాట నన్ను అడిగితే. దానికి వచ్చింది, మనం ఆనందపడదాం దానికోసం. ఆ పాటతో పోల్చుకుంటే ఇది పిచ్చి పాట. వచ్చింది కాబట్టి గొప్పది కాదు. ఆడికి తెలియలేదు, అది సంతోషిద్దాం. వీళ్ళ మన స్టాండర్డ్ ఆడికి ఆ ఆస్కార్ ఇచ్చేవాడు తెలియలేదు. అలా ఒప్పుకుందాం మనం. ఇప్పుడు వాడు మంచిదాన్ని చూడలేదు. రంభన్ చూశాడు అనుకో, ఇదేమిటో తెలుస్తుంది. ఈయన రంభ లాంటి పాటలు కీరవాణి గారు చంద్రబోస్ గారు ఇచ్చారు చాలా. ఈవిడెవడో రోడ్డు మీద పాపం వెళ్తున్న అమ్మాయి ఇదే బాగుందని కూడా వాడు ఆస్కార్ ఇచ్చాడు. సో ఆస్కార్ వాడే లెవెల్ తగ్గిపోయింది. ఆస్కార్ గొప్పతనం కాదు ఇది. ఆస్కార్ వాడి లెవెల్ తగ్గిపోయింది ఈ పాటకి ఇవ్వడం వల్ల. అదే కీరవాణి గారికి కానీ ఇంకెవరికి కానీ ఇంకా మంచి పాటకి ఇచ్చుంటే దానికి ఇచ్చుంటే అబ్బా మంచి పాటకి ఇచ్చారు ఆస్కార్ అనేవాళ్ళం మనం. నేషనల్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి చూడు మనకు వచ్చినవి, నేషనల్ అవార్డు వచ్చిన పాటలు. అబ్బా ఈ పాటకి నేషనల్ అవార్డు రావచ్చురా అనిపిస్తుంది. నువ్వు కరెక్ట్గా చెప్తున్నాను. సంగీతం తెలిసిన వాళ్ళు 1000 మందిని కూర్చోబెట్టి నాటు పాటకి ఆస్కార్ వచ్చిందంటే మొహాలు చూడు అందరివి అని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ కీరవాణి గారు చంద్రబోస్ గారు కూడా తెలుసు ఈ పాటకు వచ్చింది అనుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి దీనికి వచ్చింది ఏంట్రా అనుకుని ఉంటారు ఇద్దరు. ఇది అనుకుంటారో లేదో వాళ్ళ ఆత్రాత్మ తెలుస్తుంది, చూసుకో. ఎందుకంటే యాజ్ ఎ మ్యూజిషియన్ నాకు తెలుస్తుంది కదా ఈ పాటకు వచ్చింది ఎట్రా ఆస్కారు. సర్లే నేనుగా చాలామంది అనుకున్నాం. ఎందుకు అబద్ధాలు? ఇందులో ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు కదా. దానికి వచ్చింది సంతోషిద్దాం. తెలుగు పాట కదా గౌరవం వచ్చింది, ఇలా ఆనందిద్దాం, అంతవరకు ఓకే. కానీ అది గొప్ప పాట, దానికి ఆస్కార్ వచ్చింది కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు కాదు, వీళ్ళు ముందే గొప్పవాళ్ళు. ఆస్కార్ వచ్చింది కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళన్న మాట నువ్వు ఇందాక నుంచి అంటున్నావు, నేను చెప్తున్నాను. వీళ్ళు ముందే గొప్పవాళ్ళు. వీళ్ళు ఆస్కార్ వచ్చాక వీళ్ళకి కొమ్ములేని రాలా. ఆస్కార్ వచ్చింది అంతే, ఓ పేరు.
అంటే తన ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పి ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తుంది. చాలా మెసేజ్లు అంటే వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు నేను ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నాను కదా, ఇలా ఎంతమంది నిజాయితీగా ఉంటారు ఇలా చెప్పడానికి? ఇప్పుడు నాకేం ఇండస్ట్రీ నుంచి ఏం పెద్ద ఓడబొడిచే అంతే ఒరిగేదేం ఉండదు అనుకునేవాడు ఎవడని ఇలాగ మాట్లాడతాడు. అమ్మో నా వల్ల ఎలాగా, మా అబ్బాయికి ఇలాగా అని అనుకునేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా భయపడుతూ మాట్లాడతారు, అది కామన్. ఇంకేదో ఇంటర్వ్యూ చేశాను, ఆ యాంకర్ గారు ఈ అమ్మాయిని చాలా కార్నర్ చేసి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావు అది ఇది అని చెప్పారు ఆవిడ. అది ఆవిడ వెర్షన్, ఎందుకంటే ఆవిడ పాపం అలా ముగ్గురు తెలిసిన వాళ్ళే బాగా. నాకు తెలిసినా కూడా నేను చేయలేను, నాకు తెలిసినా నేను తెలిసినా నాకు సంబంధం లేదు, నేనేం చెప్పాలి అది అనుకుంటున్నాను చెప్పేస్తాను, తెలిసినోనే నేను తెలియను. ఇవి ఒకవేళ ఈఎంఐది ప్రవస్తే కానీ తప్పు అయితే ఈఎంఐని కూడా దెబ్బలాడాలి. అలా ఎందుకమ్మా చెప్పావు, బుద్ధి లేదా, చిన్నపిల్లవి, నీకు ఎవరు చెప్పలేదు అనొచ్చు. కానీ ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. చెప్పాను కదా మీకు, లిరిక్ మర్చిపోయిన వాళ్ళకి ఏం చెప్పాలి, లిరిక్ మర్చిపోయావు, బాగా పాడడం ఇంకేముంది, లిరిక్ మర్చిపోతే. కొన్ని సందర్భాలు కూడా చెప్పింది జరిగినవి. బాగా పాడడం లేదు, ఇంక లిరిక్ మర్చిపోయాడు, నువ్వు ఎలిమినేట్ చేసేయాలి నేను అసలు యాక్చువల్గా. కానీ నేను ఇంకా ఉంచానంటే వీళ్ళు గొప్పతనం ఏంటో చూసుకో. కొన్ని రూల్స్ పెట్టుకుంటామా, రూల్స్ మనం అతిక్రమించేస్తేలాగా. పాపం లిరిక్ మర్చిపోయింటే అదే కదా టాలెంట్, లిరిక్ మర్చిపోకుండా పాడడమే టాలెంట్. నువ్వు అది మర్చిపోయాడు, పోన్లే బాగా పాడాడు, బాగా పాడేది కాన్సెప్షన్ ఉందా నీ జడ్జిమెంట్లో? అంటే నువ్వు కరెక్ట్ జడ్జి కావు, సొంత నిర్ణయాలు నీకు నచ్చిన వాళ్ళకి తీసుకుంటావు. ఇంకొకరి దగ్గరికి వచ్చినట్టు అది పెద్దగా భూతద్దంలా కనిపిస్తుంది, నీకు నచ్చిన వాళ్ళకి వస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు, పార్షియాలిటీ అంటారు. ఒక పక్కే నువ్వు తీసుకోవడం, అప్పుడు జడ్జి అవ్వవు. నువ్వు జడ్జిగా ఉండేటప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి, నికార్స్గా ఉండాలి. నువ్వు బాగా చేయట్లేదు, బాగా చేయట్లేదు,